మాజీ శాసనసభ్యురాలు గౌరవ సునీత గారికి, గోండి సునీత గారికి, తుల ఉమ్మ గారికి, మీడియా మిత్రులకు ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. గత మే మాసం నుండి మేడే రోజు సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని మాట మొదలుపెట్టి క్రమక్రమంగా స్థాయి పెంచుతూ కేసీఆర్ గారి పాలనను, బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా తప్పుబడుతూ ఇవాళ జనం బాట పేరుతోని బురద జల్లే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే యాత్రలు బాట చేస్తూ, అది జనానికి ఏ రకంగా ఉపయోగపడే బాట కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి దశాబ్ద కాలపు ప్రగతి మీద, అభివృద్ధి మీద బురద జల్లే యాత్ర చేస్తూ ఈరోజు మండలిలో దానికి కొనసాగింపుగా అనేక ఆరోపణలు చేసిండ్రు, అసత్య ఆరోపణలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఏంటి, కేసీఆర్ గారు ఏంటో చెప్తూ, తాను ఎప్పుడు బాధపడ్డాను అని చెప్తూ కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణకు ఆదేశించినప్పుడు, ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎవరూ స్పందించలేరు, నాకు బాధ అనిపించింది అని చెప్పిండ్రు. మీరిప్పుడు పెడుతున్నటువంటి దానికంటే ఎక్కువ బాధ నాది. మీరు లేఖ రాసిండ్రు, ఆ లేఖ లీక్ అయిందని అదొక డ్రామా, అనంతరం ఎవరు స్పందించలేరని అదొక డ్రామా, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడి వాళ్ళ పార్టీనే ఏం పీకి కట్టలు కట్టినామనే మాట మాట్లాడినరైతే మండలిలో, ఆ మండలిలో మీకు అవకాశం ఎట్లా ఇస్తారు? మీరు రాజీనామా చేసినామన్నారు, మరి మీ గన్మెన్లను మీరు తిప్పి పంపినరా? జీతభత్యాలు మీరు పుచ్చుకోకుండా ఉంటున్నారా? ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నది? మండలి చైర్మన్ గారు మళ్ళీ మీకు ఎట్లా అవకాశం ఇస్తారు? ఇస్తే మీరు ప్రజా సమస్యలు కాకుండా, పాలక పక్షాన్ని ప్రశ్నించడం కాకుండా, ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను, కేసీఆర్ గారి పాలనను ఎట్లా దూషిస్తారు? ఎంతవరకు సమంజసం? మీకు అవకాశాలు రాలేదా? కేసీఆర్ గారు ఎన్ని నిందలు మోయాల్సి వచ్చింది? ఎంపీగా మీరు ఓడిపోయినా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిండ్రు, కుటుంబానికైనా ఉద్యోగాలు, ఎంపీగా ఓడిపోయినప్పుడు వెంటనే ఆమెను ఎమ్మెల్సీ ఎట్లా చేస్తారని ప్రశ్నించలేదా? ఆ ప్రశ్నల్ని తాను ఎదుర్కోలేరా? ఉద్యమకారుల గురించి మీరా మాట్లాడతారు? ఏ ఉద్యమకారులకు మీరు అవకాశాలు ఇప్పించిండ్రు? మీ వెంట ఉండి నేను కదా పనిచేయలేదా? జిల్లాలో నా ఊర్లో నేను మొదటిసారి మీ తరపున నేను బతుకమ్మని పెట్టలేదా? మిమ్మల్ని ఆహ్వానించలేదా? ఎప్పుడు నా పక్షాన మీరు మాట్లాడిండ్రు? నేను కాదు, నాలాంటి వందలాది మంది ఉద్యమకారుల పక్షాన మీరు ఎప్పుడన్నా మాట్లాడినరా? ఉద్యమకారులకు కేసీఆర్ గారు గుర్తించారు స్వయంగా. ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం చేసిండ్రు, ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రు. మిగిలినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం జరగలేదని మీరు చెప్తా ఉన్నారు. దానికోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి కదా, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలి కదా. చేయగలిగినంత వరకు బీఆర్ఎస్ చేసింది. కేసీఆర్ గారు దశాబ్ద పాలనలో, 9.5 సంవత్సరాల పాలనలో ఏమి పీకి కట్టలు కట్టిండ్రో ఒక మహిళగా మీకు తెలియదా? బాల్య వివాహాలు ఆగినాయి కదా కళ్యాణ లక్ష్మితోని. 18 సంవత్సరాలు నిండే వరకు పెళ్లి చేయకుండా అమ్మాయిలను చదివిస్తూ ఉన్నారు కదా. ఒంటరి మహిళలను గుర్తించిండ్రు కదా. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిండ్రు కదా. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఒక్కరు కాదు కదా. అన్ని వర్గాలను, బీసీలను, మైనారిటీలను, దళితులను, ఎస్టీలను, గిరిజన తాండాలను వాళ్ళకు స్వయం ప్రతిపత్తి కల్పించి వాళ్ళకు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిండ్రు. అంతవరకు గ్రామాల్లో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తాండాలన్నీ గ్రామాలకు వచ్చి ఆ సర్పంచులకు మొరపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుండే. వాళ్ళ తాండాలను వాళ్ళు పాలించుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. మహిళలకు 50% స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించిండ్రు. కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణ అధ్యాయం కదా, సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించదగ్గ పాలన కదా. తినే కంచంలో మన్ను పోసుకున్నామనేటువంటి ప్రజలు, ఏడ్చినటువంటి ప్రజలను అడుగు, ఆయన ఎంపీకి కట్టలు కట్టిండ్రో. పంట దేశంలోనే అత్యున్నతంగా వరి పండించే రాష్ట్రంగా ఎదిగింది కదా, రైతన్నలను అడుగు, ఆయన ఎంపీకి కట్టలు కట్టిండ్రో. ఎన్ని ధాన్యపు రాసుల్ని ఆయన సృష్టించిండ్రో, ఎంత సస్యశ్యామలంగా తెలంగాణను తీర్చిదిద్దిండ్రో. ఉద్యోగులను అడగండి, ఏ స్థాయిలో జీతభత్యాలు పెంచి దేశంలోనే నంబర్ 1గా జీతాలు ఇచ్చే రాష్ట్రంగా తీర్చిదిద్దిండ్రో. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అడగండి, 3 జీతాలను ఎట్లా పెంచిండ్రో. ఆశాలను అడగండి, అంగన్వాడీలను అడగండి, ఎవరిని అడిగినా చెప్తారు కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణాధ్యాయం అని. కేసీఆర్ గారి పాలన తెలంగాణ రాష్ట్రానికి ఒక అన్నపూర్ణగా రాష్ట్రాన్ని, ఆకలి కేకల తెలంగాణ, గద్దర్ పాట పాడిండ్రు,
అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా అని ఆకలి కేకల గానాన్ని అన్నపూర్ణ తెలంగాణగా మలిచిండ్రు కదా కేసీఆర్ గారు. ఏ స్థాయిలో జీడిపిని పెంచిండ్రో తెలియదా, ఎంత అభివృద్ధిని సాధించిండ్రో తెలియదా, చెరువుల పూడిక ఎట్లా తీసిండ్రో తెలియదా మీకు? మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయడమే కాకుండా ఆడబిడ్డల దుఃఖం మీకు తెలియదా? కిలోమీటర్ల చొప్పున నీళ్లు మోయడానికి బిందెలు ఎత్తుకొని భుజాలు కాయలు కాసేవి, ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చి ఆడబిడ్డల కష్టాన్ని వాపింది మీకు కనిపించదా? మెరుగైన వైద్య సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రులనే ప్రసూతి సౌకర్యాలు కనిపించి డాక్టర్లకు పారితోషికాలు ఇచ్చి సాధారణ ప్రసవాలు చేయించి మరి వాళ్లకు కేసీఆర్ కిట్ ఇచ్చి న్యూట్రిషన్ కిట్ ఇచ్చి మాతా శిశు మరణాలను తగ్గించింది మీకు కనిపించదా? అది ఆడబిడ్డలకు జరిగిన మేలు కాదా? దళిత బంధు ఇచ్చింది మీకు కనిపించదా? అది దళితులకు జరిగిన మేలు కాదా? బీసీ బంధు ఇచ్చింది మీకు కనిపించదా? మైనార్టీలను కాపాడింది మీకు కనిపించదా? ముల్లాలకు గుడి పూజారులకు వేతనాలు ఇచ్చింది మీకు కనిపించదా? ఏ వర్గానికి మేలు చేయలేదో కేసీఆర్ గారు చెప్పండి. ఏ వర్గానికి? ఏం బీకి కట్టలు కట్టామని కాదు, ఏ వర్గమో ఒక్కటి చెప్పండి మీరు. కేసీఆర్ గారి చూపు వారిని మనిషి ఎవరున్నారు, కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని సాధని వర్గం ఏది ఉన్నదో చూపించగలరా? యావత్తు తెలంగాణ ఆయన ఎంత విశాల దృష్టి ఆయనది. మీ మచ్చబడింది అంటే మీ కారణంగా పడింది. మచ్చబడింది అంటే ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీగా ఎట్లా అవకాశం ఇచ్చారు కూతురికి? నాలాంటి వారు, నేను అదే ఎమ్మెల్సీ కావాలని కేసీఆర్ గారిని నేను కూడా అడిగిన. నాలాంటి వాళ్ళను కాదని మీకు ఎట్లా అవకాశం ఇచ్చారని అందరూ అన్నారు. అప్పుడు ఎట్లా తీసుకున్నారు మరి? మీరు ఎంపీగా అందరినీ ఎమ్మెల్యేలుగా మీరు గెలిపించామంటారు నిజామాబాద్ జిల్లాలో, ఆ ఎమ్మెల్యేలే నన్ను ఓడించారంటారు. ఇది ఎక్కడ విడ్డూరం? అందరినీ గెలిపించగలిగిన మీరెట్లా ఓడిపోతారు? స్వయంగా అందరినీ గెలిపించగలిగిన సత్తా ఉన్న మీరు, ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకున్న మీరు ఎట్లా ఓడిపోతారో ఆ ఎమ్మెల్యేలు, మీ చేత గెలిపింపబడ్డ ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎట్లా ఓడిస్తారు? ఎందుకు నిందలు వేస్తారు? మీ వెనుక ఎవరున్నారు? తెలంగాణ సమాజానికి తెలియదా? పదే పదే మీరు రిపీట్ చేస్తూ ఎంతకాలం కేసీఆర్ గారిని ఎంతకాలం ఆడిపోసుకుంటారు? కదిలిపోతూ ఉంది, మాకు రక్తం మరుగుతూ ఉన్నది. ఆయన వెనుక నడిచిన వాళ్ళం, ఏమీ లేదు, అవమానాలు భరించినాం, భాషకు యాసకు విపరీతమైనటువంటి అవమానాలు భరించిన వాళ్ళం. ఇదే ఆంధ్ర సరస్వతి పరిషత్తులో నేను గట్ల కాదు అన్న మాటకు అక్కడ గొల్లున నవ్వింది తరగతి అంతా. ఎస్, నా భాష ఇది, నేను ఇట్లా మాట్లాడతా, గిట్లనే మాట్లాడతా, మీకు అర్థమైతే నాతో మాట్లాడండి, లేదంటే లేదు అని 96లో నేను కళ్ళకు నీళ్ళు తీసుకున్నా. అట్లా అవమానం జరిగింది భాషకు. ఎవరు వచ్చినప్పుడు? ఒక్కడు కదా కేసీఆర్ బయలుదేరిండ్రు. మూగవోయినట్టి ముక్కోటి గొంతులు ముక్త కంఠమాయ ముక్తి గోరి నింగినంటునట్లు నినదింపజేసింది కేవలము నీవే కేసీఆరు అని గర్వంగా వాడుకున్నాం. మేమంతా మూగపోయినాం, మేము మాట్లాడలేకపోయినాం, మా శక్తి చాలదు. నువ్వు పదవుల్ని గడ్డిపోసల్లాగా వదులుకొని వచ్చినావు, మా పక్షాన వచ్చినావు, నువ్వు మా దేవుడు అనుకున్నాం, వెనుక నడిచినాం. నీ వెనుక నడిచిన కోట్లాది మందిలో మేము ఒకరం. ఉద్యమకారులు ఎంతమంది? ఇవాళ నా వెంట పేదలు వచ్చిండ్రు, నా వెనుక కార్పొరేటర్లు రాలేరు, నా వెనుక కాంట్రాక్టర్లు రాలేరని మీరు చెప్తారు, మీరు ఏడుస్తారు. మాకు కూడా దుఃఖం వస్తుందమ్మా. మీరు ఈ స్థాయిలో కేసీఆర్ గారిని మాటలు అంటూ ఉంటే మాకు కూడా మనసు కదిలిపోతూ ఉంది, బాధ అవుతూ ఉంది, దుఃఖం వస్తూ ఉంది. ఎట్లా మాట్లాడతారు మీరు? ఆయన త్యాగం ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది. ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినరు, ఎంత మదన పడ్డారు, పదవులను ఎట్లా పోసల్లాగా గడ్డిపోసల్లాగా వదిలేసిండ్రు, ఎంతమందితో చర్చలు చేసిండ్రు, మేధావులను, రచయితలను, కవులను ఎంతమంది కలగలుపుకొని వెంట నడిచిండ్రు. ఆయన ఒక్కడిగా బయలుదేరి ఎన్ని లక్షల అడుగుల్ని వెనుక నడిపించుకున్నారు. అంత గొప్ప తండ్రి కడుపున పుట్టినందుకు సంతోషించాల్సింది పోయి అలా ఆయన మీద అడుగడుగున బురద జల్లుతూ ఉంటే ఇది ఎక్కడదమ్మా? ప్రజలు మిమ్మల్ని స్వాగతించరు తల్లి. ఇవాళ కాంగ్రెస్ మిమ్మల్ని ఆదుకుంటుండొచ్చు, ఇవాళ బీజేపీ మీకు వెన్నుదాడుతుండొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఇది స్వాగతించరు, మిమ్మల్ని ప్రజలు క్షమించరు. కేసీఆర్ బిడ్డగానే మీ వెనుక మేము నడిచినాం, కేసీఆర్ బిడ్డగానే మీ వెనుక మిమ్మల్ని పొత్తిలలో పెట్టుకొని 2 భుజాల మధ్య పెట్టుకొని బతుకమ్మలు ఆడించినాం. కేసీఆర్ బిడ్డగానే మిమ్మల్ని కాపాడుకున్నాం తప్ప మీరు లీడర్ అనో, మీరు అంతకుముందు కేసీఆర్ బిడ్డగా కాకుండా మీరు వచ్చి చేసిందేం లేదు. ప్రపంచ స్థాయి ఎన్జిఓని నడపాలనుకున్నారు, నడపనుంట్రీ, ఎవరొద్దన్నారు? ఎందుకు వాళ్ళు ఇట్లా అంటారు? మీరు కాంట్రాక్టర్లు రాలేదు, కార్పొరేటర్లు రాలేదు నా వెనుక అంటారు. అవును, ఆ పేదలే కదా మీకు మరి ప్రత్యేక విమానాలు సమకూర్చి ఢిల్లీ యాత్రలు చేయించారు.
మీ వెనుక ఎవరున్నారు, మీరు ఎట్లా నడిచిండ్రు. ఇవాళ చెప్తారు ఇంత ఖర్చు పెట్టినాం నీళ్ళ కోసమని. నీళ్ళ కోసం ఖర్చు పెడితేనే కదా ఇవాళ పంటలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఆ నీళ్ళ కోసం ఖర్చు పెట్టిన డబ్బులతోని ఇన్ని పేదలకు ఇల్లు అవుతుండే అని. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో తెలియదా తల్లి? ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో పేదలకు తెలియదా మీకు? ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా కేసీఆర్ గారు. మరి 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం, ఆర్థిక నోట్ల మార్పిడి, ఇట్లాంటి సమస్యలు, కేంద్రం సహకరించకపోవడం, మధ్యలో మీ కేసు, మీ తలనొప్పి. మరి సోదరి తులవమ్మ గారు చెప్తూ కేజ్రీవాల్కి దెబ్బ తగిలింది మీ వల్ల అని చెప్పింది. కేసీఆర్ గారికి తగలలేదా? ఇది రాష్ట్రానికి తెలియదా? మీ వల్ల కేసీఆర్ గారికి కూడా దెబ్బ తగిలినా ఆ తండ్రి ఎంత మేరునగ సమున్నతుడు, ఒక్క మాట మిమ్మల్ని అనలేదు. కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది అని చెప్పిండ్రు. మీ వల్ల ఆయనకు మచ్చ, కానీ ఆయన కారణంగా మీరు కేసులో ఇరుక్కున్నాను, నా మీద కేసు పెట్టారు, మద్యం కేసు అని చెప్పడం అబద్ధం. తెలంగాణ సమాజం ఖండిస్తుంది. కేసీఆర్ గారి మీద ఉన్న పగతో మీ మీద కేసు అవ్వలేదు. మీ మీద కేసు అయింది కాబట్టి కేసీఆర్ గారి మీద బురద పడ్డది, మచ్చబడ్డది. ఓటమికి అది ఒక కారణమైంది. కొంత శాతం ఓట్లు తగ్గడానికి అది ఒక కారణమైంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారిని అనే ముందు ఒకటి మధ్యలో తాను గుర్తించిండ్రు. కేసీఆర్ గారిని అంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదని తెలిసిన తర్వాత కేసీఆర్ గారు దేవుడు, చుట్టూ దయ్యాలు ఉన్నాయని మళ్ళీ మెల్లమెల్లగా మార్చేసి కేసీఆర్ గారినే అనే స్థాయికి తాను వచ్చేసిండ్రు. ఎంత బలంగా ఆమె వెనుక శక్తులు పనిచేస్తూ ఉన్నాయి, ఆమెతో మాట్లాడిస్తున్నాయి, ఆమెకు ఎట్లా కుంజిస్తూ ఉన్నారు, ఆమె ఎట్లా మాట్లాడతారు. ఇదైతే సమంజసం కాదు. క్రమక్రమంగా మీరు పలచనవుతారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఏర్పాటు జరగొద్దు, కేసీఆర్ గారి పాలన కొనసాగొద్దు ఆశించినటువంటి కొన్ని ఇతర మీడియా సంస్థలు కానీ సీమాంధ్ర పెట్టుబడిదారులు కానీ మిమ్మల్ని ప్రోత్సహిస్తుండొచ్చు, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతుండొచ్చు. కానీ ప్రజల దృష్టిలో మీరు కేసీఆర్ గారి దశాబ్ద పాలనను తప్పుపడితే తప్పకుండా మీరు చులకన పలచన అవుతున్నారు. మీ మీద ఉన్నటువంటి కొద్దిపాటి గౌరవం కూడా గంగలో కలుపుకుంటున్నారు. బురదలో మీరు ఎవరి మీదనో బురద జల్లుతున్నా అనుకోకండి. బీఆర్ఎస్ మీద బురద జల్లుతున్నా, హరీష్ రావు గారి మీద బురద జల్లుతున్నా, కేటీఆర్ గారి మీద బురద జల్లుతున్నా, ప్రతి జిల్లాకు వెళ్ళి ఆ జిల్లా నాయకుల మీద బురద జల్లుతున్నాను అనుకోకండి. ఆ బురద మీ మీదనే పడుతున్నది. ఎవరేంటో ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ఏ నాయకుడేంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. హరీష్ రావు గారేంటి, కేటీఆర్ గారేంటి, జగదీష్ రెడ్డి గారేంటి, నిరంజన్ రెడ్డి గారేంటి, ఇట్లా మీరు ఎంతమంది మీద బురద జల్లినా వాళ్ళందరి పనితీరేంటి, ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏంటి, తెలంగాణను ప్రగతి పథంలో నిలపడంలో కేసీఆర్ అడుగుజాడల్లో వాళ్ళు ఎట్లా నడిచారు, ఎలాంటి పనితీరును కనబరిచిండ్రు అనేది యావత్తు తెలంగాణ గమనించింది. కొత్తగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంకొక చివరిగా ఒక మాట మీరన్నారు, ఆస్తుల పంచాయతీ కాదు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు. ఆస్తుల పంచాయతీ. అవునమ్మా, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, యావత్తు తెలంగాణకు తెలుసు. ఎందుకంటే మీ ఆస్తుల ముందు కేసీఆర్ గారి ఆస్తులు ఎంత. మీరు ఆస్తుల పంచాయతీ కాదు, ఇది అధికారం పంచాయతీ. నాకు అవకాశం, నా మాట లెక్కలోకి తీసుకోలేరు. ఎమ్మెల్సీగా మీకే స్థాయి ఉంటుందో ఆ స్థాయిలో, ఎంపీగా ఇంకొకటి అంతకన్నా ఎక్కువ స్థానం ఇచ్చిండ్రు. మరి భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చిన తర్వాత వివిధ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మిమ్మల్నే వెంటబెట్టుకొని పోయిండ్రు. భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చిన తర్వాత దేశ రాజకీయాల్ని నడపడానికి వివిధ రాష్ట్రాల ప్రతినిధుల్ని, ముఖ్యమంత్రుల్ని కలిసినప్పుడు మిమ్మల్ని కదా వెంటబెట్టుకుపోయిండ్రు. మీరు కూడా భారత జాగృతిగా మార్చుకుంటారు కదా. ఇప్పుడు పేరు మార్చడం నాకు ఇష్టం లేదని చెప్తిరి. ఉద్యమకారుల కుటుంబాలను చూడలేదంటే ఉద్యమకారుల కుటుంబాలను చూడడమే కాదు, ఉద్యమకారులను ఎంత గౌరవించుకున్నారు. నగరం నాడి బొడ్డున నిర్మాణం చేసి ఉద్యమ స్మారక స్తూపం, అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఉద్యమ స్తూపాలు ఏర్పాటు చేసుకోవడం, జూన్ 2న ఉద్యమకారులందరినీ తలుచుకోవడం చేస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారి చూపువారని రంగము లేదు, చూపువారని వర్గము లేదు, చూపువారని వయస్సు, కడుపులో ఉన్నటువంటి పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు సమస్త ప్రజానీకం మీద ఆయన చూపుండే. ఆయన చల్లని చూపుతో 9.5 సంవత్సరాల తెలంగాణ ఒక కొత్త రాష్ట్రము, పసికూన, కేంద్రం సహకారం లేదు, కరోనా కష్టకాలము, నోట్ల రద్దు, ఇట్లాంటివన్నిటిని ఎదుర్కొని సాగునీళ్ళు, తాగునీళ్ళు, విద్య, వైద్యం, ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త జిల్లాలు,
జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాలు ఏర్పాటు, భవనాల నిర్మాణం, రోడ్లు, వంతెనలు ఒక్కటి కాదు, చెప్తూ పోతే మీడియాకు సమయం జాలనంత అభివృద్ధి నాడు. ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అది చెప్పరు, అది మీకు కనపడదు. ఎంతసేపు కేసీఆర్ గారి మీద బురద జల్లాలంటే మేము ఊరుకోం తల్లి. కేసీఆర్ గారి అడుగుజాడలో నడిచి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం, రాష్ట్ర సాధనలో ఉన్నటువంటి వాళ్ళం. ఆయన పాలనా ఫలాల్ని యావత్తు తెలంగాణ అనుభవించింది. అదంతా చూసిన వాళ్ళం. తప్పకుండా మీకు ఎవరు మాట్లాడరు నాకని అనుకోకండి. తప్పకుండా తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ మహిళలే కాదు, తెలంగాణ వాదులు, తెలంగాణ మహిళలు తప్పకుండా ఖండిస్తారు. ఇది మాత్రం నిజం. జై తెలంగాణ.